హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. షిమ్లాలో డే 2 వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూస్తారు కదా, ఇది హోటల్ అన్నమాట. షిమ్లాలో మేము ఉంటుంది. చూసిరు కదా, ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఇప్పుడు హోటల్ ముంగట వ్యూ ఎట్లుందో చూపించబోతున్నా, చూసేసేయండి ఫ్రెండ్స్. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా వ్యూ. ఇప్పుడు బయట నుంచి హోటల్ ఎట్లుందో చూసారు, కానీ లోపల ఎట్లుందో చూపిస్తున్నా ఇప్పుడు నేను. చూసేసేయండి. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ మేము ఎక్స్ట్రా ఒక సింగిల్ బెడ్ తెప్పించుకున్నాం అనమాట. పిల్లలు కూడా ఉన్నారు కదా, సరిపోదని ఇట్లా తెప్పించుకున్నాము. ఇక్కడ చూసారు కదా, మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇక బయట వ్యూ చూస్తున్నాం అనమాట. లోపల నుంచి చాలా బాగుంది, అట్లనే చూస్తూ కూర్చున్నాము. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ రెడీ కాలేదంట. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే ఇక మేము కిందికి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనము ఈరోజు షిమ్లా నుంచి మనాలికి వెళ్ళబోతున్నాము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ అట్లనే పోహా అనమాట. ఇక తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయినాము మేము మనాలికి. ఇక్కడ చూసి రమ చిన్నది ఎట్లా చేస్తుందో, బస్లో సీట్ మీద ఇట్లా నిల్చొని ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూనే ఉంటుంది. ఇక రివర్ రాఫ్టింగ్ చేసి చోటుకు వచ్చేసినాము. ఇప్పుడు మనం రివర్ రాఫ్టింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మాకు ఒక గైడ్ని అలొకేట్ చేసిరు అనమాట. ఇక గైడ్తో పాటు మేము రివర్ రాఫ్టింగ్కి పోయినాము. సెల్ఫ్ ఏం చేయట్లేదు. ఒకవేళ స్విమ్మింగ్ వచ్చి ఉంటే, లేకపోతే ఇంతకుముందు రాఫ్టింగ్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా సెల్ఫ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ రాకపోతే ఇట్లా గైడ్ని ఇచ్చి పంపిస్తారనమాట. ఇక ఇక్కడ మేము రివర్ రాఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసినాం. చూసిరు కదా ఫ్రెండ్స్, మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం చేసినాను నేనైతే. ఫస్ట్ పిల్లల్ని తీసుకోవాలా వద్దని ఆలోచించినాం, కానీ వాళ్ళు చెప్పారు మేము చాలా సేఫ్గా తీసుకెళ్తాం, ఏం ప్రాబ్లం ఉండదు, గైడ్ కూడా ఉంటాడు కదా, తనే మొత్తం అంతా చూసుకుంటాడు, మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పారు. అందుకే మేము పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఇట్లా రివర్ రాఫ్టింగ్ లేకపోతే జిప్ లైన్స్ ఇక్కడ మనాలిలో అడ్వెంచర్స్ చాలా ఉంటాయి అనమాట. అలాంటివి చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. మీరు బార్గెన్ చేస్తే చాలా తక్కువలో అయిపోతుంది. బార్గెన్ చేయకపోతే మాత్రం మనకి చాలా లాస్ ఉంటుంది. బార్గెన్ చేసే వాళ్ళకి చాలా ప్రాఫిట్లో, చాలా తక్కువ డబ్బులతో మనం మంచి అడ్వెంచర్స్ చేసేయచ్చు అనమాట. అయితే మేము బియాస్ నదిలో రివర్ రాఫ్ట్ చేసినాం. ఇక రాఫ్టింగ్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు మేము మనాలికి ప్రయాణమైనాం. ఇక మనాలికి వచ్చేసినాము. ఇప్పుడు మనాలిలోని హోటల్ ఎట్లుందో అది కూడా చూపిస్తున్నా, చూసేసేయండి ఫ్రెండ్స్. మనాలికి వచ్చేసరికి నైట్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయినాం మేము. లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మేము బాల్కనీకి వెళ్ళాం అనమాట. వ్యూ అయితే సూపర్ ఉంది, అది కూడా చూపిస్తా ఇప్పుడు. చూసేసేయండి ఫ్రెండ్స్. చివరిలో నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, తప్పకుండా అవి కూడా చూసేసేయండి. ఇక్కడ చూసిరా మా కొడలు హాయ్ చెప్తున్నారు. ఇక వ్యూ చూసేసేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది కదా. ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి వ్యూ అయితే ఏం కనిపించట్లేదు మంచు కొండలది, కానీ మార్నింగ్ అయితే కనిపిస్తుంది. అది కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను నేను. చూసిరు కదా ఫ్రెండ్స్, డే 2. ఈ వీడియోనైతే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.